వైసీపీ నేత ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసులను కొట్టివేయాలని కోరుతూ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. అదేవిధంగా పాతపట్నం, సూర్యారావుపేట, కర్నూలు, ఆదోని, టూటౌన్ పోలీస్ తనపై కేసు నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని క్వాష్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆయా కేసుల్లో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు అన్యాయంగా తనపై తప్పుడు కేసులు బనాయించారని, వారు పెట్టిన సెక్షన్లు పోసానికి వర్తించవని ఆయన తరపు న్యాయవాది పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం 4 కేసులలో 7 ఏళ్ల పాటు శిక్ష పడేలా సెక్షన్లను ఉన్నాయని, ఈ నేపథ్యంలో ముందు నోటీస్ ఇచ్చి పోలీసులు వివరణ తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు ఏపీ హైకోర్టు పోసాని క్వాష్ పిటిషన్పై గురువారం విచారణ చేపట్టనుంది. పోసాని కృష్ణమురళిపై రాష్ట్ర వ్యాప్తంగా 17కు పైగా వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి పోసానిని పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. అనంతరం రైల్వే కోడూరు మెజిస్ట్రేట్ రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. నర్సరావుపేట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుకు సంబంధించి అక్కడి పోలీసులు రాజంపేట సబ్ జైలుకు చేరుకుని పీటీ వారెంట్పై పోసానిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం నర్సరావుపేట కోర్టులో పోసానిని హాజరుపరిచారు. ఈ క్రమంలోనే పోసాని కృష్ణమురళికి ఈ నెల 13 వరకు కోర్టు రిమాండ్ విధించింది. దీంతో పోసానిని గుంటూరు సబ్ జైలుకు తరలించగా మంగళవారం ఆదోని పోలీసులు గుంటూరు జైలు నుంచి అదుపులోకి తీసుకుని కర్నూలుకు తీసుకెళ్లారు. కర్నూలు జడ్జి ఎదుట పోసానిని పోలీసులు హాజరుపరచగా పోసానిని న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం పోసాని మురళీకృష్ణ కర్నూలు జిల్లా జైల్లో ఉన్నారు.